బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. డబుల్ ఇంజన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గంగో ఎక్స్ప్రెస్ వేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఘనంగా ప్రారంభించారు. సుమారుగా 36,230 కోట్ల భారీ వ్యయంతో ఈ మెగా ప్రాజెక్టును నిర్మించారు. దేశంలోని అత్యంత పొడవైన గ్రీన్ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టుగా గంగో ఎక్స్ప్రెస్ వే సరికొత్త రికార్డు సృష్టించింది. యూపీలోని ప్రధానమైన 12 జిల్లాల గుండా 6 వరుసల రహదారి సాగుతుంది. ఒకప్పుడు మీరట్ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్ళాలంటే గంటల తరబడి పట్టేది. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం ఏకంగా సగానికి తగ్గనుంది. పశ్చిమ బెంగాల్లో 2వ విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతుంది. మొత్తంగా 142 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా సగటున 61.11% పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం నుంచే ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో అక్కడ సందడి నెలకొంది. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.
తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్లు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కేకే శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పాస్ ఆఫ్ స్టూడెంట్స్ క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, సప్లిమెంటరీకి మరింత సన్నద్ధమై పరీక్షలు రాసి పాస్ అవ్వాలని పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16 వరకు 10వ తరగతి పరీక్షలు జరగ్గా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 4,97,312 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్లుగా యోగితారాణ వెల్లడించారు. వీరిలో బాలికలు 96.26% మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. ఇక బాలురు 94.07% పాస్ అయినట్లుగా తెలియజేశారు. మొత్తంగా 95.15% మంది విద్యార్థులు పాస్ అయ్యారని వివరించారు. We have a very good pass percentage. This year 95.15 students have passed. Last year it was 92.78 and this year 95.15 pillalu pass ayaru. Total pillalu 5,26,166 pillalu appear ayi 4,97,312 pillalu pass ayaru. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం మళ్ళీ గర్ల్స్ ఆర్ ద బెస్ట్. 96.26 పాస్ పర్సంటేజ్ అమంగ్ గర్ల్స్ అండ్ 94.07 పాస్ పర్సంటేజ్ అమంగ్ బాయ్స్. ఇదే విధంగా దేర్ ఆర్ మోర్ దెన్ 5,731 స్కూల్స్. అక్కడ 100% పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో మాత్రమే ఒక 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఒక్క పిల్లవాడు కూడా పాస్ కాలేదు. ఇదే విధంగా ములుగు డిస్ట్రిక్ట్ రికార్డెడ్ ద హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ విత్ 89.23 ద లోయెస్ట్. ఇదే విధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ achieved the highest pass percentage of 99.1%. So a big hand to social welfare institutions. ఇదే విధంగా మేము ముందు పోతే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రైవేట్ క్యాండిడేట్స్ ఆల్సో పోయిన సంవత్సరం 57.22 ఉంటే ఈ సంవత్సరం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి వేదికగా టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో జాతీయ నూతన రాష్ట్ర కార్యవర్గాల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పొలిట్ బ్యూరో సభ్యులు సహా మొత్తంగా 252 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్నామని అహంతో వ్యవహరిస్తే సహించేది లేదని, క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. ఫ్లెక్సీలు, ఫోటోల దగ్గర యుగోలకు వెళ్లవద్దని పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రవర్తన చూస్తున్నారు, మీరు చేసే పని చూస్తున్నారు, మీరు ఎవరితో కలుస్తున్నారో అవి కూడా చూసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు, పార్టీ.
అందుకనే మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్కకు వస్తాడు. అతనికి తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను ఇది చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఈ యొక్క మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. వీఆర్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ లీడర్, బై వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్ మీకు వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ప్రవర్తన చూస్తున్నారు, మీరు చేసే పని చూస్తున్నారు, మీరు ఎవరితో కలుస్తున్నారో అవి కూడా చూసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు, పార్టీ. అందుకనే మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఏపీలో వాహనదారులకు ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కోసం కనిపిస్తున్న బారులు తీరిన దృశ్యాలకు ఇక్కడ ఫుల్ స్టాప్ పడనుంది. రాష్ట్రంలో ఇంధన సరఫరా దాదాపుగా సాధారణ స్థితికి చేరుకుందని పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. మొత్తంగా 4,345 బంకుల్లో కేవలం 47 బంకులు మినహా మిగిలిన అన్ని చోట్ల నిల్వలు పుష్కలంగా ఉన్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు. తక్కువ వ్యవధిలోని కంపెనీల నుంచి బంకులకు భారీ పెట్రోల్, డీజిల్ చేరినట్లు సమాచారం. అయితే పశ్చిమ గోదావరి జిల్లా, కడప, తిరుపతి జిల్లాల్లో మాత్రం ఇంకా కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి. ఆ 3 జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు త్వరితగతిన సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చోటుపల్లి వేదికగా కవితపై ఫైర్ అయ్యారు. ఆమె తీరును ఎండగడుతూ అత్యంత ఘాటు పదజాలంతో విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయాల్లో విలువలు ముఖ్యం, కానీ కల్వకుంట్ల కవిత తన మొదటి సమావేశంలోనే కన్న తండ్రిని విమర్శించడం అత్యంత బాధాకరమని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తండ్రికి విలువ ఇవ్వని మనిషి రేపు రాష్ట్రానికి అమ్మ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టడం హాస్యాస్పదమని అన్న కేటీఆర్ మీద ఉన్న కోపాన్ని తండ్రి కేసీఆర్ మీద చూపించడం సరికాదని హితవు పలికారు. ఇదే సమయంలో అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని, అవకాశం వస్తే పదవికి 100% న్యాయం చేస్తానని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కుటుంబానికి కేసీఆర్, కవితకైనా, హరీష్ రావుకైనా, కేటీఆర్ కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా కుటుంబం వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టిన నిజంగా ఇది పెద్ద జోక్. కవిత పార్టీ, కవిత డెఫినెట్ గా మొట్టమొదటి సమావేశాలనే ఒక ఆడ కూతురు, ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర
ఏర్పాట్లు కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశంలో తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని, తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? లేదా నీ తీవ్రంగా బాధతో చెప్తుంది, చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతో కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలనే ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేసి తప్పులేదు. కానీ నువ్వు మీ సొంత కన్న తండ్రిని ఆ మాట అనడం, నువ్వు నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతావు? నేను అసలు యాక్చువల్ గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చీట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్ లే ఉన్నది, దానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తున్నాయి. తెలంగాణ సంఘం తర్వాత కానీ చాలా మంది నువ్వు తీసుకునేటోళ్ళు, కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతూ తీసుకో. ఫస్ట్ అది ఇంకా కేసు కూలం కాలేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టడం అంటే అంతకుముందు గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టడం పాండవ పెట్టినట్టు అయిపోయింది. మీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో చేసుకొని. కామారెడ్డి మున్సిపాలిటీలో సంచలన ఘటన వెలుగులో చూస్తుంది. ప్రభుత్వ బిల్లుల కోసం ఓ అధికారి సంతకాన్ని కిలాడి ఫోర్జరీ చేశాడు. ఇల్చపూర్ శివర్లో పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణం కోసం ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తుంది. అయితే మున్సిపల్ అధికారుల నుంచి ఈ ఎన్ఓసీ రాకపోవడంతో నిధులు వెనక్కి వెళతాయనే భయంతో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంతకాన్ని స్టాంపును ఫోర్జరీ చేసి బిల్లు కోసం ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి కారులో భారీగా నకిలీ స్టాంపులు, పత్రాలు దొరకడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉగ్ర నరసింహుని ఆవిర్భావ దినోత్సవానికి భాగ్యనగరం సిద్ధమైంది. బంజారాహిల్స్లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో రేపు శ్రీ నరసింహ జయంతి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. తన పరమ భక్తుడైన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకశిపుని సంహరించిన శ్రీ నరసింహస్వామి ప్రత్యక్షమైన పవిత్ర దినమే ఈ నరసింహ జయంతి. బంజారాహిల్స్లో కొలువై ఉన్న హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో వెలిసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారు అత్యంత అరుదైన నిలువెత్తు భంగిమలో దర్శనమిస్తారు. ఈ వేడుకల గురించి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ బంజారాహిల్స్ అధ్యక్షులు శ్రీ సత్య గౌరవచంద్ర దాస ప్రభుజీ మాట్లాడుతూ భక్తుల కోసం ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. ఏప్రిల్ 30న నరసింహ జయంతి సందర్భంగా ఆలయానికి విచ్చేసే ప్రతి భక్తుడు ఆధ్యాత్మిక అనుభూతిని పొందేలా కార్యక్రమాలు రూపొందించామన్నారు. తెల్లవారుజామున జరిగే మహాభిషేకం నుండి సాయంత్రం జరిగే 108 కలిసి అభిషేకం వరకు ప్రతి ఘట్టం భక్తులకు కనువిందు చేయనుంది. రేపు నరసింహ జయంతి అంటే ఆ నరసింహస్వామి అవతరించిన దినోత్సవం అన్నమాట. ఆ సందర్భంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఎన్నో రకాల సేవలను ఇక్కడ మేము సమర్పించబోతున్నాం. సాధారణంగా ఈ ఫెస్టివల్ అనేది సమ్మర్లో వచ్చినా సరే వేలాది మంది భక్తులు దాన్నే ఒక తపస్సుగా భావించి వారందరూ కూడా దేవస్థానానికి వచ్చి భగవంతుడి యొక్క ఆ విశేష అలంకారాన్ని దర్శించుకోబోతున్నారు. సో రేపు మార్నింగు తెల్లవారుజామునే సుప్రభాతాలు అట్లాంటి సేవలన్నీ పరిచర్యలన్నీ పూర్తి కాగానే షోడశోపచారాలు సమర్పించిన తర్వాత అందులో భాగంగా ఒక మహాభిషేకాన్ని కూడా మేము స్వామికి సమర్పించబోతున్నాం. 108 కలశాలతో ఎన్నో నదుల నుండి వచ్చిన పవిత్ర జలాలతో, ఆ తర్వాత పంచామృతాలు, పంచగవ్యాలు, పళ్ళ రసాలు మరియు హెర్బల్ వాటర్స్తో స్వామివారికి చాలా ఘనంగా వైభవంగా అభిషేకం జరగబోతోంది. అంతేకాదు
ఆ ఎన్నో రకాల పుష్పాలు కూడా అందులో భాగంగా వారికి సమర్పించబోతున్నాం. అది పూర్తయిన తర్వాత చాలా విశేష అలంకారాలతో దర్శనం లభిస్తుంది. ఆ దర్శనము చూడ్డానికి వేలాది మంది వస్తారు. రేపు వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అనేక ఏర్పాట్లు చేసి అన్ని రెడీగా సిద్ధంగా ఉన్నాయి. అంతేకాదు అది పూర్తి కాగానే ఇక్కడ ఉత్సవ లక్ష్మీ నరసింహ స్వామిని ఒక స్పెషల్ ప్లేస్ లో మేము ఆయనకి ఉంజల సేవ చేయబోతున్నాం. ఆ సేవలో ఒక విశేషం ఏమిటంటే వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఆ లక్ష్మీ నరసింహ స్వామికి ఉంజల సేవని ఉచితంగా సేవలు అందించవచ్చు. అంటే ఏంటంటే ఆ రోజున ప్రతి ఒక్కరికి కూడా అవకాశం లభిస్తుంది ఏదో సేవ చేయడానికి. అంతేకాదు ఇక్కడ అర్చనలు, కీర్తనలు మరియు ఎన్నో రకాల వైభవంగా సేవలు అనేవి మొత్తం రోజంతా కూడా సమర్పించబడతాయి. మరి ఆ మార్నింగ్ తర్వాత ఇక్కడ 10ంటికి నరసింహ హోమం అని జరగబోతుంది. చాలా విశేషంగా జరిగే ఈ హోమానికి వందలాది మంది భక్తులు వస్తారు. ఈ హోమంలో ఆ లక్ష్మీ నరసింహ ప్రీత్యర్థం ఆయన యొక్క మహామంత్రాలను వాటిని పఠిస్తూ స్వామికి ఎన్నో రకాలుగా సమర్పించబోతున్నాం. సో దాన్ని వీక్షించడానికి, అందులో పాల్గొనడానికి ఎంతో మంది భక్తులు వస్తున్నారు. అది అయిన తర్వాత కళ్యాణోత్సవం జరగబోతోంది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామానికి పూర్తిగా తరలించిన తర్వాతే రామ్కీ యాజమాన్యం ఫార్మా వ్యర్థాల ల్యాండ్ ఫిల్ పనులు ప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను తక్షణమే రద్దు చేయాలని బాధితులు కోరుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా పనులు చేపడితే సహించేది లేదని, అవసరమైతే భారీ ఎత్తున ఉద్యమిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. కొద్దిగా ఆగి తర్వాత జీవో తెచ్చుకొని పెద్ద కొండలాగా దగ్గరే పెద్ద కొండలాగా కట్టేసి ఇప్పటికే మా నెత్తి మీద పెద్ద బండ పెట్టేశారు. చెప్పి ఒక ప్రాసెస్ జరిగింది. కొంత ఏదో కొంత ప్రాసెస్ జరిగింది. సైట్ అలాట్మెంట్ పెద్ద విశ్వాసాలు ఇస్తాం, మీకు ఎందుకు అమౌంట్ రిలీజ్ అయ్యిందని చెప్పి కొంతవరకు ప్రాసెస్ జరిగే లోపల ఎన్నిమిలేషన్ జరిగే లోపల గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత అప్పుడు 5 సంవత్సరాలు కూడా వయసు కాబట్టి వారు వచ్చి ఎందుకు 2 నెలలు తీసుకోండి, 3 నెలలు తీసుకొని ఇలాగా అనేక సార్లు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పట్టించుకోలేదు. తర్వాత అప్పుడు మన ఈ గవర్నమెంట్ కూడా ప్రభుత్వం వచ్చింది. అప్పుడు కూడా అందరికి డైరెక్ట్ గా సీఎంఏ దాటి తరలింపు చేస్తామని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు అక్కడ హిందుత్వ మీటింగ్ లో అయితే 15 సార్లు ఆయన ఉండట చెప్పడం జరిగింది. ఎటు పాటలు తాటి తరలించాలి, తాడి ప్రజలు కాపాడాలన్న దృష్టి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు జరగలేదు. అలాగే ల్యాండ్ బిల్లు తాడి కానుకొని ల్యాండ్ బిల్లు పెట్ట గతంలో 2 సంవత్సరాల క్రితం వాళ్ళు ముందుకు వస్తే పెట్టడానికి వీల్లేదని చెప్పి ఎంఆర్ ఆఫీస్ దగ్గర పబ్లిక్ ఏరియాలో ఎన్ని చేయడం జరిగింది. అందరూ పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాడి తరలించే వరకు ల్యాండ్ బిల్లు జరగకూడదు అని. చిత్తూరు జిల్లా వీకోట్లో రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతుంది. ఈ హేయమైన చర్యను నిరసిస్తూ బాపట్ల జిల్లా చీరాల్లో జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. విధి నిర్వహణలో ఉన్న విలేకరిని పట్టణ పెట్టుకున్న హంతకును వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని నినదించారు. అనంతరం ఎంఆర్ఓ గోపీకృష్ణకు తమ వినతి పత్రాన్ని అందించారు. ఈ నిరసన కార్యక్రమానికి వివిధ ప్రజా సంఘాలు, కూటమి నేతలు హాజరయ్యారు. జర్నలిస్టులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. కఠినమైన చట్టాలు తేవాలి జర్నలిస్టుపై జరుగుతున్న దాడుల కోసం. అరెస్ట్ చేయాలి.